నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీ పిల్లలు ఆటిజం అండ్ ADHD సమస్యతో బాధపడుతున్నారా? ఆటిజం అండ్ ADHD ఉన్న పిల్లల్లో కంటి చూపు సమస్య ఒకేలాగా ఉంటుందా? పిల్లలకి విజన్ థెరపీ చేయించడం వలన ఆటిజం అండ్ ADHD తక్కుముఖం పడతాయా? పిల్లల్లో ఆటిజం మరియు ADHD సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కెరటోకోన స్పెషలిస్ట్ ఆర్థోపెటిస్ట్ విజన్ థెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఈ విజన్ థెరపీ అంటే ఏంటి? విజన్ థెరపీ అనేది ఇట్స్ లైక్ హ్యూజ్ టాపిక్ యాక్చువల్గా. సో ఓవరాల్గా ఏంటంటే మాక్సిమం చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళకి కూడా మనం విజన్ థెరపీ అనేది ఇవ్వచ్చు. డిపెండ్స్ అపాన్. ఇప్పుడు కొంతమంది ఉంటారు నార్మల్గా ఐ కాంటాక్ట్ ఇవ్వరు, లేకపోతే నార్మల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఏదైతే ఇప్పుడు రీడ్ ఏదైనా చేస్తూ ఉన్నాం అనుకోండి బోర్డు పైన, సో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. డిప్లోపియా ఉండొచ్చు పిల్లలకి, డబుల్ విజన్ అంటూ ఉంటాం, లేకపోతే షాడో విజన్ ఉంటుంది కొంతమందికి. ఇవి అన్నీ ఏంటంటే మనం కీన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ వాట్ అనేది సొల్యూషన్ అనేది తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు చూపు కనిపించడం ఒక ఎత్తు అయితే, ఆ క్లియర్ చూపు ఏదైతే ఉంటుందో సో అది కూడా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పిల్లలు ఏంటంటే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే ఎక్కువగా డిజిటల్ గ్యాజెట్స్ కానీ అలా యూజ్ చేయడం వల్ల, సో వాళ్ళు బయట ఎక్స్ప్లోర్ ఎక్కువ చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్సో పెద్దవాళ్ళలో కూడా ఏంటంటే సిస్టమ్ లైక్ వర్క్ ఎక్కువగా ఉంది అనుకోండి, సో ఎక్కువ టైం వాళ్ళు దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి, దూరం ఎక్కువ చూడరు కాబట్టి, సో వాళ్ళకి ఏంటంటే బ్లర్ విజన్ కనిపించడం. సో డిస్టెన్స్ ఎప్పుడైతే చూస్తారో దగ్గర నుంచి దూరం చూడడానికి నార్మల్గా అడాప్టేషన్ టైం ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం హీజీ విజన్ లాగా ఉంటుంది. ఆ అడాప్టేషన్ టైం ఏదైతే ఉంటుందో నార్మల్గా ఫ్యూ సెకండ్స్లో ఉండాలి, 1-2 seconds ఓకే. బట్ కొంతమందికి 3-4 seconds అయినా విజన్ అనేది కొంచెం బ్లర్గా ఉంటుంది. అలాంటి కండిషన్లో కూడా మనం విజన్ థెరపీ అనేది పెద్దవాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఆటిజం లేదా ADHD ఉన్న పిల్లల్లో విజన్ థెరపీ చేయించడం ద్వారా ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఆటిజం అనేది కూడా డెఫినెట్లీ చాలా హ్యూజ్ టాపిక్. ఇంతకుముందు ఏంటంటే మన విదిన్ తెలంగాణ కానీ ఇండియాలో కానీ ఆటిజం ADHD ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయా అనేది తెలియకపోవడం అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని డిజిటల్ గ్యాజెట్స్ రావడం వల్ల ఏంటంటే ఓవరాల్గా ఇంటర్నేషనల్ వైజ్గా మనం అన్ని రీసెర్చెస్ చూడడం వల్ల, సో డాక్యుమెంటరీ ఏదైతే ఉంటుందో కొంతమంది USA నుంచి కానీ UK నుంచి కానీ అక్కడ చాలా మందికి చూస్తూ ఉంటాం మనం ఆటిజం పిల్లలు ఆర్ ADHD పిల్లలు. సో ఇండియాలో కూడా ఇప్పుడు ఏదైతే రేషియో ఉందో ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైతే పిల్లలు ఒక ప్లేస్లో కామ్గా మనం ఏదైతే వర్క్ ఏదైతే ఉంటుందో, నాకు నచ్చింది వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను, నచ్చలేదు అనుకోండి, ఒక టాయ్ నచ్చలేదు ఆర్ చేసే వర్క్ ఏదైతే నచ్చలేదు, సో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంటారన్నమాట. సో ఒక ప్లేస్లో వాళ్ళు ఉండరు. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే సోషలైజేషన్ అనేది ఉండదు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా చూడాలి, ఎవరితో లైక్ మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు, ఇవి కూడా అవేర్నెస్ కూడా ఉండదు అనమాట పిల్లలకి. అంటే అఫ్కోర్స్ ఒక ఫ్యూ మంత్స్ బేబీస్ అనుకోండి, ఇప్పుడు నార్మల్గా 6-7 months బేబీస్ అయినా ఇంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఇలాంటి కండిషన్ ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్లీ ఒక 1 year 2 years 3 years వచ్చినా వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్యామిలీ అవేర్నెస్ కూడా ఉండదన్నమాట. సో దాన్ని మనం ఆటిజం కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో కొన్ని పరికరాలు ఐ చెకప్ చేసేటప్పుడు అందరికీ తెలిసినవి. అయితే ఇప్పుడు ఈ విజన్ థెరపీకి ఎట్లాంటి పరికరాలు యూజ్ చేస్తూ ఉంటారు? సో విజన్ థెరపీలో లైక్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు రెగ్యులర్ ఐ ఎగ్జామినేషన్ చేస్తున్నాం అనుకోండి, సో ఆటో రిఫ్రాక్టివ్ మీటర్ అంటూ ఉంటాం, AR. సో దాని త్రూ ఏంటంటే మనం పవర్ ఏమైనా ఉందా లేదా పిల్లలకి, సో అది చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళకైనా సేమ్. కాకపోతే ఎప్పుడైతే పిల్లలకి లైక్ మనం అకామిడేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాం, సర్టెన్ డిస్టెన్స్ వరకు మనం క్లియర్గానే చూస్తూ ఉంటాం, దూరం అయితే హ్యాపీగా మనం కంఫర్టబుల్గా చూస్తూ ఉంటాం. బట్ దగ్గర వచ్చేసరికి కొంతమందికి ఏంటంటే 10 centimeters 8 centimeters వచ్చేసరికి బ్లర్గా కనిపించడం స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విజువల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో సో దానికి మనం డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అలాంటి ఎక్విప్మెంట్స్ మనం లైక్ విజన్ థెరపీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఏంటంటే దూరం చూస్తూ ఉంటారు, దగ్గరికి చూసేసరికి ఏంటంటే వాళ్ళకి హేజీగా ఉండడం అనేది ఉంటుంది. ఎందుకంటే అకామిడేషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో పిల్లలు ప్రాపర్గా రాయలేరు ఆర్ స్టెయిన్ అవ్వచ్చు పిల్లలకి. సో ఇవన్నీ ఏంటంటే పిల్లలు చెప్పలేరు. సో అందుకని పిల్లలు చెప్పకుండా ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటూ ఉంటాం, ఏడుస్తూ ఉంటారు. సో ఏడ్చి ఏంటంటే క్రాంకీగా ఉండడం, హెడేక్ ఉందని ఏదైతే ఉంటుందో అది రాకపోవడం వల్ల సో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అనమాట, లేదు అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో కూడా ఓవరాల్గా వీళ్ళకి విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో చాలా డిఫరెంట్గా ఉంటాయి. లెవెల్ 1,
ఎక్విప్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ ఈవెన్ దో లెవెల్ 4 ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో సిస్టమ్ బేస్డ్గా మనం వాళ్ళకి విజన్ థెరపీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ డాక్టర్ ADHD గురించి కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా. సో ADHD అంటే నార్మల్గా ఇప్పుడు పిల్లలు కొంచెం హైపర్గా ఉండడం వేరు. హైపర్గా ఉన్నాడు అంటే ఓకే, చాలా ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు, ఓకే ఫైన్, దట్స్ ఫైన్. కాకపోతే వాడు వింటాడు, మాట్లాడతాడు, ఓవరాల్గా ఏంటంటే కమ్యూనికేషన్ కూడా బాగానే ఉంటుంది. ADHD ఏంటంటే నార్మల్గా అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిజార్డర్ అంటామో బ్రెయిన్ అనేది ప్రాపర్గా ఆర్డర్లో లేకపోవడం, దాన్ని మనం డిజార్డర్ బ్రెయిన్ అంటూ ఉంటాం. సో డిజార్డర్లో ఏమవుతుందంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇందాకే చెప్పాను, ఒక స్పెసిఫిక్ టాయ్తో ఆడుకుంటున్నారు అనుకోండి, ఆర్ ఏదైనా కిచెన్ కానీ లేదు అంటే ఏదైనా కీస్తో ఏమైనా ఆడుకుంటున్నారు అనుకోండి, దే విల్ బిజీ. సో మీరు ఎన్నిసార్లు పిలుస్తున్నారు, లైక్ ఏమైనా కమాండ్ చేస్తున్నారు, సో దే వోంట్ కేర్ అన్నమాట. సో వాళ్ళు వెనుకలో కూడా తిరిగి చూడరు. సో పిలుస్తున్నారు అనే ఏదైతే మనం రీకాల్ చేసి మనం చూస్తూ ఉంటామో అది కూడా చూడరు అన్నమాట. సో వాళ్ళకి నచ్చిందంటే బిజీ ఉంటారు, నచ్చలేదనుకోండి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. సో పిల్లలకి ఏంటంటే తగలడం ఏదైతే తగిలిందనుకోండి రియాక్ట్ అవుతూ ఉంటారు, వీళ్ళు రియాక్ట్ కూడా అవ్వరు అన్నమాట. సో తినేది కొంత, బట్ హైపర్గా ఉండడం అనేది ఏదైతే ఉంటుందో 3x 7x అట్లా డబల్ ట్రిపుల్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే వాళ్ళకి కొంచెం డైట్ కూడా మనం మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎప్పుడు కూడా హైపర్గా ఉన్నారంటే డెఫినెట్లీ హై ఎనర్జీ ఏదైతే ఇచ్చే ఆహార పదార్థాలు ఉంటాయో, ఎగ్జాంపుల్ షుగర్ కానీ మిల్క్ కానీ లేదంటే వీట్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటి కొంచెం మనం నెగ్లెక్ట్ చేయాలన్నమాట. సో ఇలా నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళకి డిఫరెంట్ థెరపీస్ ఏదైతే ఉంటాయో అది మనం అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలా డిఫరెంట్ థెరపీస్తో మనం వాళ్ళకి ట్రీట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ దే విల్ గోయింగ్ టు బి లైక్ నియర్ టు నార్మల్ అన్నమాట. ఓకే, ఆటిజంలో అయినా ADHDలోనైనా కంటి చూపు సమస్య పిల్లలకి ఒకేలా ఉంటుందంటారా, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? కంటి చూపు సమస్యలు అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటా ఉంటారు ఐ పవర్ ఏమైనా ఉందా లేదా, అంటే లైక్ మైనస్ పవర్ ఉందా ప్లస్ పవర్ ఉందా. పవర్తో మనకు ఏ ఇష్యూ ఉండదు. సో ఓవరాల్గా ఏంటంటే నాకు పవర్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, సో మైనస్ పవర్ ఆర్ ప్లస్ పవర్ ఏదైతే స్పెక్ట్స్ ఉంటుందో అది పెట్టుకుంటే నాకు డిస్టెన్స్ క్లియర్గా ఉంటుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ, రైట్. సో ఎప్పుడైతే పిల్లలకి పవర్తో పాటు ఎంత మనం ఇప్పుడు -3 అనుకోండి ఎగ్జాంపుల్, -3 పెట్టుకున్న తర్వాత నాకు 2 కళ్ళతో ఈక్వల్గా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఇలాంటి విజువల్ ఇష్యూస్ ఉంటాయో పవర్ పెట్టుకున్న వాళ్ళకి క్లియర్గా కనిపించదు అనమాట. సో అది 2 కళ్ళతో అవ్వచ్చు ఆర్ మోనోక్యులర్ ఆర్ సింగిల్ ఐ అంటూ ఉంటాం. సో ఇప్పుడు నాకు రైట్ ఐలో పవర్ ఏమైనా ఉంది, లెఫ్ట్ ఐలో లేదనుకోండి. సో లేకపోతే లెఫ్ట్ ఐలో పవర్ ఉంది, రైట్ ఐలో ఉందనుకోండి. కాకపోతే పవర్ పెట్టిన తర్వాత కూడా ఏదైతే డిస్టెన్స్లో చిన్న అక్షరాలు ఏదైతే ఉంటాయో అది చూడగలగాలి. సో కొంతమందికి పవర్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు చూడలేరు. సో చూడలేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది ఐకి కోఆర్డినేట్ చేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఐ బ్రెయిన్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల దాన్ని మనం ఆంబ్లోపియా కండిషన్ లేకపోతే లేజీ ఐ అంటూ ఉంటాం. ఎప్పుడు మనం ఏదైనా తీసుకోవాలంటే రైట్ హ్యాండ్తో మనం తీసుకుంటూ ఉంటాం, రైట్. సో లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం తక్కువ, ఎందుకంటే అలవాటు అయిపోయింది. సో రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ ఐకి లైక్ హ్యాండ్కి డామినేట్ చేస్తూ ఉంది. సో అలానే ఒక డామినెంట్ ఐ అనేది ఉంటుంది, అది రైట్ ఐ అవ్వచ్చు లెఫ్ట్ ఐ అవ్వచ్చు. ఓవరాల్గా ఏంటంటే డామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్లీ పిల్లలు ఆ ఐని మెల్లమెల్లగా వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో ఒక ఐతో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఐ విజన్ వచ్చేసి 6/6 ఆర్ లైక్ ఏదైతే వరల్డ్ వైడ్గా అనుకుంటా ఉంటామో 6/6 విజన్ అనేది ఆర్ 20/20 విజన్ అనేది నార్మల్గా స్టాండర్డ్ విజన్ అనమాట. సో అది లేకుండా సో 6/60, 6/36, 6/24 ఉండొచ్చు కొంతమందికి. అంటే ఇంత పెద్ద అక్షరాలు ఏదైతే ఉంటాయో సర్టెన్ డిస్టెన్స్లో అవే చూడగలరు ఒక ఐతో. సో ఇంకొక ఐతో మాత్రం చిన్న అక్షరాలు కూడా చూడొచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం సర్జికల్గా వాళ్ళకి నియర్ టు నార్మల్ తెలియము, ఏదో దీనికి మెడికేషన్స్ ఏమి ఉండవు. సో ఓవరాల్గా విజన్ థెరపీ అనేది ఏదైతే ఉంటుందో ఆ విధంగా విజన్ థెరపీ వాళ్ళకి ఫ్యూ మంత్స్ డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతుంది. కొంతమందికి 3 months, కొంతమందికి 6 months, కొంతమందికి 1 year కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఓవరాల్గా డిఫరెంట్ ఏదైతే లెవెల్స్ ఉంటాయో ఇందులో ఆ లెవెల్స్తో మనం విజన్ థెరపీ చేసుకుంటూ వెళ్తే ఆ విజన్ ఏదైతే ఉంటుందో వెళ్ళిపోయిన విజన్, సో అది మెల్లమెల్లగా రిస్టోర్ అయిపోతుంది. సో అదర్ ఐ కూడా 6/6 ఆర్ 20/20 విజన్ చూడగలరు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ విజన్ థెరపీ ద్వారా కంటి చూపుకి సంబంధించి పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్ని మాత్రమే తగ్గించగలమంటారా, లేదంటే ఈ ADHD కానీ ఆటిజంని కూడా కొంచెం వరకు తగ్గించుకోవచ్చు అంటారా?
సో ఆటిజం ఏడిహెచ్డీలో డెఫినెట్లీ విజన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓవరాల్గా పిల్లలకి బిహేవియరల్ విజన్ థెరపీ అనేది ఉంటుంది. సో ఇది ఆటిజం పిల్లలకి, ఏడిహెచ్డీ పిల్లలకి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బిహేవియరల్ విజన్ థెరపీ ఏంటంటే పిల్లలు ఇలా ఈ విధంగా చూస్తూ ఉంటారు. కొంతమంది నార్మల్గా అయితే ఇలా చూడొచ్చు, బట్ ఇలా చూస్తారు, లేకపోతే ఇలా తల కింద చేసి ఇలా చూస్తూ ఉంటారు, లేకపోతే ఇలానే చూస్తూ ఉంటారు కింద. సో ఇలా డిఫరెంట్ యాంగిల్లో కూడా వాళ్ళకి ఇష్యూస్ ఉంటా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే నార్మల్గా విజువల్ ఇష్యూస్ ఇనిషియల్గా ఉంటాయి, దెన్ అదేంటంటే హ్యాబిచువల్గా అయిపోతుంది అలా చూడడం. సో అది బిహేవియరల్ విజన్ థెరపీ కింద వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే కొంతమందికి ప్రిజమ్ గ్లాసెస్ అనేవి ఉంటా ఉంటాయి. ఇవి స్పెషల్ గ్లాసెస్ అనమాట, నార్మల్ స్పెక్టికల్ గ్లాసెస్ లాగా కాకుండా, పవర్ గ్లాసెస్ కాకుండా. సో ప్రిజమ్ గ్లాసెస్ అంటే ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నారంటే మనం వాళ్ళకి ఏంటంటే బేస్ ఇన్ బేస్ అవుట్ ఏదైతే ఉంటుందో, సో ప్రిజమ్ గ్లాసెస్లో అది ఆ స్పెక్టికల్స్ ఏదైతే రెక్టాంగిల్ ఫ్రేమే ఉంటుంది అందులో పెట్టేసి వాళ్ళకి థెరపిటిక్ వేలో మనం అప్రోచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ థెరపిటిక్ వేలో ఏదైతే మనం గ్లాసెస్ ఇస్తామో అది మేబీ ఒక 6 months ఆర్ 9 months, మేబీ 1 year దాకా కూడా మనం కంటిన్యూ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొంతమందికి 1-2 monthsలో 3 monthsలో కూడా బ్యూటిఫుల్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇనీషియల్గా స్టార్ట్ చేసుకుంటే. ఒకవేళ హ్యాబిచువల్గా ఇట్లనే చూస్తున్నారనుకోండి, హ్యాబిచువల్గా దాన్ని మనం మార్చాలి అంటే డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం అన్న, డిపెండ్స్ అపాన్ చైల్డ్ ఏజ్. ఇప్పుడు నార్మల్గా 1 to 3 years ఏజ్ ఉంది, ఆ 1 to 3 yearsలో చాలా తొందరగా ఇంప్రూవ్మెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. కొంతమంది 5 years 7 years వరకు ఉంటారు, కొంచెం స్లో అయిపోతుంది. సో 10 years తర్వాత అనుకోండి ఇంకా స్లో అయిపోతుంది. సో వాళ్ళకి మేబీ 1.5 year 2 years కూడా టైం పట్టొచ్చు 20 years తర్వాత ఉన్న పిల్లలకి. సో పిల్లలు ఏంటంటే కొంతమందికి షాడోగా కనిపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పలేరు, నేనున్నాను నా పక్కన ఏదో షాడోలా కనిపిస్తూ ఉంటుంది, లేదు నేను ఉన్నాను నా పక్కన డబ్లింగ్ విజన్ అనేది ఉంటా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కీన్ అబ్జర్వేషన్ మనం చేస్తూ ఉంటేనే. సో పిల్లలకి అడగాలి, సో ఏమవుతుంది. సో వాళ్ళు కొంతమంది పిల్లలు ఫ్రస్ట్రేట్ ఉంటా ఉంటారు, ఎందుకున్నారో తెలియదు. సో అడుగుతూ ఉంటే లేదు ఇటు చూసి మాట్లాడుతూ ఉంటారు, ఇలా చూడాల్సింది. సో ఇలాంటి కొన్ని చిన్న ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అది పేరెంట్స్ నోటీస్ చేయాలి. ఒకవేళ అక్కడ నియర్ బై ఆప్టోమెట్రిస్ట్ కానీ ఆఫ్థాల్మాలజిస్ట్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపిస్తే సాల్వ్ అవుతుందంటే అక్కడ మీరు చూపించవచ్చు. లేని పక్షంలో డెఫినెట్లీ మీరు హైదరాబాద్కి వచ్చి అశోక చైల్డ్ డెవలప్మెంట్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. అండ్ పిల్లలకి ఏ ఏజ్లో కంటి రిలేటెడ్ పరీక్షలు చేయించవచ్చు అంటారు? ఏ ఏజ్లో అయినా చేయొచ్చు నార్మల్గా. సో పుట్టంగానే డెఫినెట్లీ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. కాకపోతే రెటీనా అనేది ఏదైతే ఉంటుందో ఆ లోపల భాగం అది నార్మల్గా ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఎవ్రీ 6 monthsకి మనం 1 year తర్వాత ఎవ్రీ 6 monthsకి మనం ఆ ఎగ్జామినేషన్ చేపిస్తూ ఉండాలి పిల్లలకి. ఎందుకంటే జనరేషన్ మారే కొద్దీ ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా మొబైల్స్ ఇవ్వడం జరుగుతుంది. తినేటప్పుడు మొబైల్ ఇవ్వాలి, లేదు అంటే తినడు, లేదు అంటే మనకి ఏదైనా వర్క్ ఉంది వాడికి మొబైల్ ఇచ్చేద్దాం, కామ్ ఉండిపోతాడు, అటు ఇటు తిరగకుండా ఉంటాడు అని అలా మొబైల్స్ ఆర్ ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్. అది చాలా డేంజరస్. సో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, పిల్లలకి ఎంత డిజిటల్ గ్యాజెట్స్ దూరం పెడితే అంతే వాళ్ళు నేర్చుకుంటారు. అంటే ఎప్పుడైతే మనం సోషలైజేషన్ అంటూ ఉంటామో, సో సోషల్ స్మైల్ అంటూ ఉంటామో, సో సోషల్ లెర్నింగ్ అంటూ ఉంటాము, అంటే కాపీ ఇమిటేషన్ చేయడం. సో లాంగ్వేజ్ కూడా కొంతమందికి డిలే అవుతూ ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు 1.5 year వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 20-30 words మాట్లాడాలి. 2 years వచ్చేసరికి 50+ or 100+ words కూడా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. 3 years వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్గా సెంటెన్స్ లెవెల్ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నాలాగా నేను మాట్లాడుతుంది ఒక 2-3 words కలిపితే ఒక సెంటెన్స్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి ప్రాపర్ వేలో వాళ్ళు ఎలా అయితే పాకుతారు, కూర్చుంటారు, నిలబడతారు, నడుస్తారు, ఉరుకుతారు, ఇది ఫిజికల్గా కనిపించే మైల్ స్టోన్స్. పిల్లలు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, సో ఓవరాల్గా ఏదైతే ఉంటుందో ఐ కాంటాక్ట్ ఇవ్వడం కానీ, అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ, కమాండ్ ఫాలోయింగ్, లిసనింగ్ కానీ, ఇవన్నీ ఏంటంటే సో బ్రెయిన్ బూస్టర్ అన్నమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ మెంటల్ ఏజ్ అనేది పెరగాలి అంటూ ఉంటాం మనం. సో మెంటల్ ఏజ్ ఒకవేళ స్లో ఉందనుకోండి, సో తర్వాత మనం దాన్ని పికప్ చేయడం కష్టమైపోతుంది. సో 3 years వచ్చేసరికి పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడుతున్నారా లేదా? కొంతమంది అంటూ ఉంటారు విలేజెస్లో వచ్చేస్తారు డిలే మాట్లాడేస్తారులే, సో మా సో చుట్టాలు ఇట్లానే ఉండే డిలే అయింది, సో తర్వాత మాట్లాడేశాడు. అప్పట్లో వేరు. 25-30 years బ్యాక్ వెళ్తే ఏంటంటే నార్మల్గా డిజిటల్ గ్యాజెట్స్ అనేవి లేవు, ఓన్లీ టీవీ అనేది ఉంది. ఇప్పుడు ఏంటంటే చిన్న టాయ్స్ ఉంటాయి, ఆ టాయ్స్ కూడా కదిలించగానే అది సౌండ్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా తొందరగా కాపీ ఇమిటేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది పిల్లలు. సో అందుకని 3 years వరకు వచ్చారు అంటే ప్రాపర్ వేలో వాళ్ళు కమాండ్ ఫాలోయింగ్ వినాలి. సో మాట్లాడే విధానం ఏదైతే ఉందో లాజికల్గా
రిసీవ్ చేసుకోవాలి, లాజికల్గా దానికి ఆన్సర్ ఇవ్వగలగాలి. సో ఐ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అఫ్ కోర్స్ కొంతమంది ఇలా చూస్తారు, దెన్ అటు ఇటు డిస్ట్రాక్ట్ అవుతారు, ఓకే ఫైన్. ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటే కష్టం. నార్మల్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సో మళ్ళీ ఇటు అటు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నాను అనుకోండి, ఫైన్. బట్ కొంతమంది ఏంటంటే ఇలా చూస్తారు, మనం మాట్లాడుతున్నా అటు ఇటు చూస్తూ ఉంటారు. మనం మాట్లాడే మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి, బట్ వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు అన్నమాట. సో ఓవరాల్గా ఏదైతే అవుతుందో దానివల్ల ప్రతిదీ డిలే అవుతా వెళ్తుంది. సో డిస్ట్రాక్షన్స్ కానీ, పూర్ కాన్సన్ట్రేషన్ కానీ, సో ఓవరాల్గా ఐ కాంటాక్ట్ ప్రాపర్గా లేకపోవడం కానీ, సో ఫోకస్ ఫిక్సేషన్ అంటూ ఉంటాం. ఇప్పుడు మనం చూసేది ప్రాపర్గా మనం ఫేస్ని చూసి మాట్లాడుతూ ఉన్నా చుట్టుపక్కలంతా కనిపిస్తుంది మనకి, బట్ అది బ్లర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పర్టికులర్ టార్గెట్ చేసి చూస్తూ ఉంటామో అది మాత్రమే క్లియర్గా ఉంటుంది. సో ఇది నార్మల్. బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా ఫోకస్ ఆర్ ఫిక్సేట్ అనేది చేయరన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు లిప్ మూమెంట్ ఎలా అవుతుంది, టంగ్ మూమెంట్ ఎలా అవుతుంది మాట్లాడేటప్పుడు. ఇప్పుడు రా అంటాం, కొంతమంది లా అంటారు చిన్న పిల్లలు, నేను రాను, నేను లాను అంటారు. సో ఓవరాల్గా ఏంటంటే ఆ కీన్ అబ్జర్వేషన్, టంగ్ మూమెంట్, లిప్ మూమెంట్ ప్రాపర్గా ఉండకపోవడం, దాన్ని ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయకపోవడం, ఇవన్నీ డిలేడ్గా ఉంటుంది కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇనిషియల్గా కొన్ని ఒక 2-3 months ఓకే, దాని తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుందంటే అది కొంచెం ఇష్యూ లాగా ఉంటుంది. సో దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఐ కాంటాక్ట్ ఇచ్చి మనం మాట్లాడుతూ ఉంటే, వింటూ ఉంటే డెఫినెట్లీ పిల్లలు నేర్చుకోవడం అనేది తొందరగా ఉంటుంది. సో 3 years తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడగలిగారు పిల్లలు ఓవరాల్గా. ఓకే, కాలర్ ఉన్నారు, కరుణాకర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సమస్య చెప్పండి. మేడం, బాబు 7 years ఉంటాడండి. ఓకే, హలో, మొత్తం చెప్పండి, చెప్పండి. డాక్టర్ వింటున్నారు. మేడం, బాబు 7 years ఉంటాడు, 2nd class. అయితే బాబుకి ఏంటంటే ADHD ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఒక దిక్కు కూర్చోడు, ఎప్పటికి తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టు కింది ఏదన్నా అడిగితే కింది నుంచి చూస్తా అంటాడు ఇట్లా. తర్వాత ఎవరైనా వస్తే పక్కకు దాచుకుని ఇటు చూడమంటే ఆడు చూసుకుంటాడు. తర్వాత ఎప్పటికీ ఇది ఇట కూర్చోడు, ఒక దిక్కు కూర్చోడు, ఎప్పటి తిరుగుతా ఉంటాడు. కానీ స్టడీ పర్పస్ లో మాత్రం అంత మంచిగా చదువుతా ఉంటాడు, స్థిరంగా కూర్చోవడం లేదు. అది ఒకటి. సో ఏం లేదండి, వీళ్ళకి నచ్చింది అనుకోండి. ఇప్పుడు స్టడీ పరంగా బాగానే చదువుతున్నాడు అని చెప్పారు. కొంతమందికి పెన్, పెన్సిల్ ఇది ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ పరంగా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్లీ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా 100% ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే సోషల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం గ్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇష్టం ఉండదు. అలాంటి కండిషన్లో ఏంటంటే చాలా కష్టం అయిపోతుంది ఎడ్యుకేషనల్ పరంగా. వాళ్ళు స్కూల్ అనేది ఇష్టం ఉండకపోవచ్చు, బట్ వీడికి లగ్గా ఎడ్యుకేషనల్ పరంగా బాగానే ఉన్నాడు కాబట్టి. సో ADHDలో ఏమవుతుందంటే వాళ్ళు చేయాలని చేయరు వాళ్ళు. సో వాళ్ళకి తెలియకుండానే అటు ఇటు తిరగడం, డిస్ట్రాక్ట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి నచ్చిందే చేయడం అనేది డెఫినెట్లీ బెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే మనం చెప్పినవి యాజ్ ఎ పేరెంట్గా ఆర్ ఫ్యామిలీ మెంబర్ చెప్పినవి పిల్లలు అనేవాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా వినాలి. సో అయితేనే వాళ్ళకి ఏంటంటే పూర్తి ఏదైతే సోషల్ స్కిల్స్ ఉంటాయో అవి అన్ని అవగాహన అనేది మనం పెద్దవాళ్ళం ఇస్తూ ఉంటాం. ఇదేంటి డాడీ, దాన్ని ఏమంటారు, దీంతో ఏం చేస్తారు, ఇవన్నీ ఏంటంటే రీసెర్చ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి అన్నమాట వాళ్ళ పిల్లలకి. సో ఇవన్నీ నేర్చుకోవడం అండ్ పిల్లలతో వేరే పిల్లలతో కూడా మింగిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్లో వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది పిల్లలు ఒక ప్లేస్లో కూర్చోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అది డేంజర్. సో ఓవరాల్గా ఏంటంటే పిల్లలు వేరే పిల్లల్ని చూసి కాపీ ఇమిటేట్ చేస్తూ టీచర్స్ చెప్పింది వింటూ అలా చేస్తామంటే డెఫినెట్లీ వాళ్ళకి బాగుంటుంది. ఈవెన్ దో స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే ఇలా కూర్చోకపోవడం, అటు ఇటు తిరగడం, సో లైక్ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్ కానీ టీచర్స్ కూడా ఏంటంటే బాబు వినట్లేదు, సో ఒకసారి ఇలా 2-3 times మేబీ మీకు పేరెంట్ మీటింగ్ పెట్టచ్చు, 4th time మేబీ స్కూల్ నుంచి బయట కూడా తీసేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలకి. ఓకే, సో ఆ విధంగా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు మన దగ్గర. సో డెఫినెట్లీ ఏంటంటే పిల్లలు మనం చెప్పేవి ఏదైతే ఉందో అది ప్రాపర్గా రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ అనేది ఉండాలి. లేదు అంటే డెఫినెట్లీ మనం డిఫరెంట్ థెరపీస్ ఏదైతే ఉంటాయో, కొంతమందికి బిహేవియర్ థెరపీ కానీ విజన్ థెరపీ కానీ ఇలా ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. ఓకే. అండ్ డాక్టర్, కొంతమంది చూడడం విషయంలోనే కాకుండా రాయడంలో కూడా పికప్ అవ్వాలి. స్ట్రైట్ గా రాయలేరు, 6 ని 9 లా రాస్తారు, B ని ఇంకోలా రాస్తారు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విజన్ థెరపీతో ట్రీట్మెంట్ ఉంటుందా? ఆఫ్ కోర్స్. సో ఓవరాల్ గా ఎప్పుడు కూడా ఇప్పుడు నేను నా కళ్ళతో చూసేది మాత్రం ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే తల పైన ఏదైతే ఉందో అది పైననే ఉంది, రైట్? సో బట్ బ్రెయిన్ అనేది మానిటర్ చేస్తుంది. ఒకవేళ నా బ్రెయిన్ యూజ్ చేయట్లేదు అనుకోండి, మనకు ఇన్వర్టెడ్ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది తల కింద కాలు పైన అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే బ్రెయిన్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కూడా ఇలా రివర్స్ రాయడం జరుగుతుంది. 6 ని 9, స్మాల్ B ని స్మాల్ D రాయడం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం లైక్ 2nd level or 3rd level మనం ఇది కన్సిడర్ చేయడం జరుగుతుంది విజన్ థెరపీలో. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లలకి కూడా మనం విజన్ థెరపీ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు నియర్ టు నార్మల్ అయిపోతారు. కొంతమంది పిల్లలు ఏంటంటే చదివిన లైనే
మళ్ళీ కింద లైన్ చదవకుండా మళ్ళీ పైన లైన్ చదువుతూ ఉంటారు, అంటే చదివిన లైన్ చదువుతూ ఉంటారు, కన్ఫ్యూజన్స్. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ కూడా ఉంటా ఉంటాయి పిల్లలకి. సో అలాంటి దానికి కూడా మనం ఏంటంటే లెర్నింగ్ డిజబిలిటీస్ అని ప్రాపర్గా చెప్పలేము, ఎక్కువగా ఇష్యూస్ ఉందనుకోండి దానికి మనం లెర్నింగ్ డిజబిలిటీస్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది కూడా మనం విజన్ థెరపీ త్రూ వాళ్ళకి నియర్ టు నార్మల్ చేయొచ్చు. ఓకే, కాలర్ ఉన్నారు లక్ష్మి నెల్లూరు నుండి. నమస్తే అండి, సమస్య చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. ఇంకో కాలర్ ఉన్నారు, వరలక్ష్మి గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. మా బాబు రమేష్ మేడం, ఇప్పుడు 14 years బాబుకి ADHD. స్కూల్కి వెళ్తాడు సార్, బాగా స్కూల్కి వెళ్తాడు, బుక్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. 7th class సార్ ఇప్పుడు ప్రజెంట్ గా. పెన్నులు ఉండాలి, బుక్స్ ఉండాలి, అన్ని ఒకటి కూడా తక్కువ ఉండవు. కానీ ఏం రాయడు, ఏం చేయడు. అన్ని మళ్ళీ ఎప్పుడు ఇప్పిస్తూనే ఉండాలి కొత్తగా, మళ్ళీ పెన్నులు అంటే కొత్తగా ఇప్పిస్తూనే ఉండాలి. దానికి మాత్రం ఏం యూజ్ చేయడు సార్, ఏం యూజ్ చేయడు. చాలా బాగా ఇస్తాడు, హైపర్ యాక్టివ్ బాగుంది, చేతులు కాళ్ళు అన్ని మన జంప్ చేస్తున్నట్లు ఉంటారు సార్ బాగా. ఓకే ఓకే ఓకే. సో మీ బాబు ఏజ్ వచ్చేసి నార్మల్గా 10 years కొంచెం ప్లస్ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ మనం ఏదైతే కొంతమంది పిల్లల్ని అలా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఏ పిల్లలైనా ఒక 10 years లోపల ఉంటే మనం ఏ చిన్న మొక్క ఉందనుకోండి, మొక్కని మనం ఇటు అయినా వంచవచ్చు, అటైనా లైక్ బెండ్ చేయొచ్చు, రైట్? సో బెండ్ చేస్తే ఇటు బెండ్ చేస్తే ఇలానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెద్ద చెట్టు ఇత వెళ్తుంది అనుకోండి, మనం కొమ్మని మనం ఇలా లైక్ బెండ్ చేసినా మళ్ళీ రివర్స్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ కూడా అలాంటిదే. సో 10 years వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లల్ని మనం మోల్డ్ చేయొచ్చు, రైట్? సో 10 years తర్వాత డెఫినెట్లీ కొంతమంది పిల్లల్ని మనం మోడరేట్ చేసి వాళ్ళకి మనం మోడిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ మోడిఫికేషన్ డెఫినెట్లీ మనం చేయొచ్చు. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే ADHD కానీ ఆటిజంలో కానీ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది పిల్లలకి. అంటే కొంతమందికి ఇప్పుడు వాచెస్ ఇష్టం, కొంతమందికి గాగల్స్ ఇష్టం, కొంతమందికి టోపీ ఇష్టం, కొంతమందికి పెన్సిల్ ఇష్టం. సో ఇలా ఇష్టం ఉన్నాయి మాత్రం గ్యాదర్ చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వాడతారు, కొంతమంది వాడరు, జస్ట్ గ్యాదర్ చేయడం అనేది ఇష్టం ఉంటుంది. సో అలాంటి దానికి కూడా మనం కౌన్సిలింగ్ అనే పార్ట్ ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళకి నవ్విస్తూ డిఫరెంట్ వేలో మనం కౌన్సిలింగ్ అనేది ఇచ్చి డెఫినెట్లీ పిల్లల్లో కొంచెం మోడిఫికేషన్ తేవచ్చు. సో ఒకసారి డెఫినెట్లీ మీరు విజిట్ అవ్వచ్చు, మనం ఒకసారి అసెస్మెంట్ తీసుకొని మనం ప్లాన్ చేయొచ్చు బాబు గురించి. ఓకే. అండ్ లో విజన్ అంటే ఏంటి? లో విజన్ అంటే ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా 6/60 ఉంటుంది కదా విజన్. అంటే నార్మల్గా సర్టెన్ డిస్టెన్స్ ఇక్కడ ఉన్నాను, సో చిన్న చిన్న అక్షరాలు ఏదైతే ఉండేవో మనం క్లియర్గా కనిపించాలి. సో పెద్ద అక్షరం ఏదైతే ఉంటుందో, సో పెద్ద అక్షరం కంటే సెకండ్ లెవెల్ ఆర్ థర్డ్ లెవెల్ ఏదైతే 6/36 అంటూ ఉంటాం, సో దానికంటే కింద అసలు చదవలేకపోతున్నారు, పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. సో డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే మనం లో విజన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో 6/18 కంటే తక్కువగా చదవలేని పిల్లల్ని ఆర్ పెద్దవాళ్ళని కూడా. సో అలాంటి కండిషన్లు ఏంటంటే కొంతమంది పిల్లలకి విజన్ థెరపీ ఇస్తూ వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవచ్చు. కొంతమంది పిల్లలకి ఏంటంటే సో లో విజన్ డివైసెస్ ఉంటాయి. లో విజన్ డివైసెస్ అంటే హ్యాండ్ మ్యాగ్నిఫైర్ కానీ, లేదు అంటే టీవీ టెలిస్కోప్ అంటూ ఉంటాం, లేకపోతే డిస్టెన్స్ టెలిస్కోప్ అంటూ ఉంటాం. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ అది వేరే అవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు. సో ఇంతకుముందు ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా లేకుండే, అందుకని తెలియక అలానే లైక్ ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదు కదా, సో వరల్డ్ వైడ్గా ఎక్కడికి వెళ్ళినా సర్జికల్గా కానీ మెడికేషన్స్ కానీ ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ తేలిని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి స్పెసిఫిక్ డివైసెస్ ఉంటాయి. ఆ డివైసెస్ ఇచ్చి వాళ్ళకి లైక్ లైఫ్ టైం వాళ్ళకి ఆ డివైసెస్తో చూడగలగాలి అన్నమాట. నియర్ ఆర్ డిస్టెన్స్ డిఫరెంట్ డివైసెస్ ఉంటాయి. సో అలాంటి డివైసెస్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది డిస్టెన్స్ చూడడానికైనా. ఓకే, కాలర్ లక్ష్మి ఉన్నారు. నమస్తే అండి మేడం. నమస్తే మేడం. సమస్య చెప్పండి. ఏం చెప్పు, మా బాబుకి 9th year మేడం, మాటలు చాలా లేట్ అయిపోయినాయి. ఓకే. తనకి ఇప్పుడిప్పుడు వన్ అంటే ఒక్కొక్క వర్డ్ చెప్తున్నాడు. ఓకే. ఏమైనా కావాలి అంటే వర్డే చెప్తాడనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్ గా సెంటెన్స్ ఫామ్ చేయట్లేదు. సో ఫ్యూ వర్డ్స్ 1-2 words మాట్లాడుతున్నాడు. 1 word మేడం సార్. అలాగా తనకు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన చేతిలో ఏదైనా గ్యాడ్జెట్ ఉందనుకోండి, తను ఇవ్వమని అడిగితే తనకి విపరీతమైన కోపం వస్తుంది, పక్కన వాళ్ళని గుర్తుపడేస్తాడు. అది అంటే తనకి ఇంకా ప్యాంపరింగ్ చేసి కొంచెంసేపు అట్లా ఇట్లా తిప్పితే కొద్దిసేపు కామ్ అవుతాడు. తనతో ఏదైనా సరే ప్యాంపరింగ్ చేస్తేనే ఇస్తున్నాడు. కొంచెం గట్టిగా అవి అట్లా కాదు ఇలా అని చెప్పి పరిస్తే వాడికి విపరీతమైన కోపం బ్రెయిన్ కి వెళ్ళిపోతుందో ఏమో తెలియదు, గట్టిగా అంటే వాళ్ళ అన్నను అరుస్తాడు అనమాట.
వర్డ్స్ అయితే చాలా తక్కువ సార్. అదే దీన్ని ఎలా అని మేము ఇంతకు ముందు కంటి కామకోటిలో చూపించినా సరే ఏమి యూజ్ లేదు సార్. ఓకే, సో ఇప్పుడు ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 7+ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ఒక థెరపీ అనేది కాదు. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్గా విజన్ థెరపీ అవనివ్వండి, బిహేవియర్ థెరపీ అంటూ ఉంటాం, CBT ABA కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అండ్ అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అంటూ ఉంటాం అది. ప్లస్ కొంతమంది ఏంటంటే నార్మల్గా వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ ఆర్ సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ అంటూ ఉంటాం. ఇలా 2-3 థెరపీస్ కలిపి మనం బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ 4 లోబ్స్ పైన ఫుల్ ఫ్లెడ్జ్గా మనం పుషప్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ వాళ్ళు మోల్డ్ అవ్వడం అనేది డెఫినెట్లీ అవుతుంది. సో ఇంకా ఒక 1.5 year మీరు బాబు గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా కొంచెం కష్టపడితే యాజ్ యూజువల్గా రొటీన్ లైఫ్లో ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది, అవన్నీ కమిట్మెంట్స్ కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఆర్ పక్కన పెట్టి మనం బాబు పైన కొంచెం కాన్సన్ట్రేట్గా చేసి వాడిపైన వర్కౌట్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ వాడు ఇంకా అట్లీస్ట్ ఒక 30-40% ఇంకా మోల్డ్ అవ్వగలడు బాబు. సో ఓవరాల్గా దానికోసం మీరు ఒకసారి వస్తే మనం అసెస్మెంట్ చేసి మనం బాబు గురించి ఇప్పుడు 2 థెరపీస్ ఆర్ 3 థెరపీస్ ఆర్ కొంతమందికి 4 థెరపీస్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మన దగ్గర 9 థెరపీస్ ఉంటాయి. సో అందరికి 9 థెరపీస్ ఇవ్వలేము. సో పిల్లలకి ఎప్పుడు కూడా 4-5 థెరపీలు ఇవ్వగలం. దానికంటే ఎక్కువ ఇచ్చినా వాళ్ళు ఇంకా యాంగర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే నార్మల్గా బిహేవియర్ పరంగా ఏంటంటే ఇంకా ఎక్కువగా ఇలా చేయడం ఆర్ త్రో చేయడం ఆర్ కొంతమంది ఏంటంటే గిచ్చడం, కొరకడం, తోసేయడం కూడా చేస్తూ ఉంటారు. ఇవి అన్నీ ఏంటంటే నార్మల్గా 4 years తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అవ్వకుండా వెళ్తూ ఉంటుంది అనమాట. సో చూద్దామండి తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్, చాలా విషయాలు పిల్లల్లో ఈ విజన్ థెరపీ ద్వారా ఎలా చేయాలి అనే విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.